ఇద్దరు దుమ్ములు అయిపోయిస్తారు దద్దరిపోయింది అసలు మామూలుగా నెక్స్ట్ లెవెల్లో. మెయిన్గా మనం చెప్పాల్సింది డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు మనకి. టైటిల్స్ దగ్గర నుంచి లాస్ట్ ఎండ్ కార్డ్ వరకు ఓన్లీ తన బీజంతో లేపాడు ప్రతిది కూడా. మనకి ఏదైతే తమరైనా లేదంటే అనిరుద్ధ్ అనేసి ఒక మాస్ సీన్స్ ఎలా అయితే లేపుతారో డిఎస్పీ క్లాస్ సింబల్ లేపాడు. నెక్స్ట్ లెవెల్ ఫస్ట్ హాఫ్ కొంచెం నేచురల్ అనిపించింది. సెకండ్ హాఫ్ కొంచెం వాళ్ళు ఏదో సినిమాటిక్ కాబట్టి ఎక్కువ తీసుకొని కొంచెం అటెండ్ చేసిన అనిపించింది. కానీ ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగుంది. హైలైట్స్ అంటే బీజం అన్న కంప్లీట్గా బీజం. సో మనం ఏదైతే ఒక ఫీల్డ్ బయటకు వస్తాం ఆ బీజం చూసి యాక్టింగ్ ఒకటి స్క్రీన్గా ఒకటి కొంచెం మంచిగా రాసుకుంటే బాగుండేది. అదొక్కటి కొంచెం డల్ అనిపించింది. మిగతా అంతా ఓవరాల్గా 3 వరకు వచ్చాను. ఎందుకంటే వాళ్ళ యాక్టింగ్కి డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాటి వరకు నేను వచ్చి మిగతా స్టోరీ ఇంకొంచెం బాగా తీసుకుంటే బాగుండేది. ఎందుకంటే రియల్ స్టోరీ అనేది సార్ వాళ్ళు చాలా వరకు సినిమా పెట్టి తీసుకున్నారు. రియల్ స్టోరీ కూడా చాలా చేంజెస్ చేశారు. ఇంకొంచెం చేంజ్ చేస్తే ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ తీసుకుంటే బాగుంటుంది. మెయిన్ ప్లస్ అది యాక్టింగ్ అనుకున్నాం కానీ యాక్టింగ్ కాదు. మెయిన్గా బీజిఎం సాంగ్ నెక్స్ట్ లెవెల్ అండి. పిక్చర్ యాక్షన్ అయినా సరే సినిమాటిక్ సరే నెక్స్ట్ లెవెల్. బెస్ట్ సీన్ అంటే క్లైమాక్స్లో మన వెడ్డింగ్ కార్డ్ చూసే సీన్ ఒకటి ఎమోషనల్గా అది చాలా వర్క్ అయింది. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు లవ్ స్టోరీ అని చెప్తున్నారు కాబట్టి అలాంటి మూవీకి ఇలాంటి సీన్ చాలా ఇంపార్టెంట్. మనకి మాస్ మూవీస్ ఏవైతే ఎలివేషన్ సీన్స్ అని చెప్పుకుంటామో ఈ మూవీస్లో అలాంటి ఎమోషనల్ సీన్స్ కూడా చెప్పుకోవాలి. వాటి వరకు చాలా బాగుంది. స్క్రీన్లో చాలా బాగుంది. 100% బీజీగా వస్తుంది. ఎందుకంటే నాకు చైతన్య ఒక మంచి నీట్ చెప్పుకుంటే అదిగేది అక్కడక్కడ ల్యాగ్ ఉంది తప్ప మిగతా అంతా బాగానే ఉంది. ఒక లవ్ స్టోరీ అంటే ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీ చూపిస్తారు. ఎక్కడ కూడా ఏదో లిప్ టాప్ పట్టుకొని లేదంటే ఒక వర్గ పెట్టుకొని అలా కాకుండా ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీ ఫ్యామిలీతో వచ్చి రెండు కానీ చూసారా మంచిగా నేను చూసాను. ఎమోషనల్ స్కిల్స్ కానీ ఎలాంటి స్టోరీ రాలేదు. సెలెక్ట్ చేసుకున్నారు చంద్రమోహన్ గారు చాలా మంచి స్టోరీ సెలెక్ట్ చేసుకున్నారు. తెలుగు వారిని ప్రతి ఇండియన్ని గౌరవించే సినిమా. చాలా మంచి డిఎస్పీ గారి మ్యూజిక్ కానీ ఎవరిథింగ్ కానీ చాలా బాగున్నాయి. అందరూ ఫ్యాన్తో ఖచ్చితంగా ఎక్కడ బోర్ కొట్టారు. ప్రతి సీను ప్రతి పాట అంతా బాగుంది. ఖచ్చితంగా ఫ్యాన్తో చూడాలి. సినిమా రాజులమ్మ జాతర కాదు, కలెక్షన్ల జాతరే. ఖచ్చితంగా ఈ ఇయర్లో కలెక్షన్ల జాతర సూపర్ హిట్ సినిమా. పక్కా అందరూ చూడాలి, ఫ్యామిలీతో చూడాలి. చూస్తున్నా అండి, నాకైతే చాలా బాగా నచ్చింది సినిమా. మంచి ఫీల్ గుడ్ మూవీ, ఒక లవ్ స్టోరీ, అలానే పేట్రియాటిజం, అట్లనే చేపలు పట్టే వాళ్ళ జీవితం. ఇప్పుడు బయట సీ ఫుడ్ తింటారు, జనాలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు దాన్ని, కానీ వాళ్ళ కష్టం ఎంత ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎంత కష్టపడతారు, వాళ్ళ సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఎన్ని కష్టాలు చూడాల్సి వస్తుంది అనేది చాలా క్లియర్గా చూపించారు చంద్రమోహన్ రెడ్డి గారు. అలానే ఆ లవ్ స్టోరీ అనేది పేట్రియాటిజంతో కలిపి ఎక్కడైనా పాడైద్దేమో అనుకున్నాను నేను ఫస్ట్ సినిమా ట్రైలర్ చూసినప్పుడు కానీ సాంగ్స్ చూసినప్పుడు కానీ ఎక్కడ ఏం పాడవకుండా లవ్ స్టోరీని పేట్రియాటిజంని కలుపుతూ సైమల్టేనియస్గా స్క్రీన్ ప్లే ఏదైతే ఉండిందో హ్యాట్స్ ఆఫ్ చంద్రమోహన్ రెడ్డి గారు. మీరు నాగ చైతన్య గారికి మీరు ఒక ప్లస్, అలాగే మీకు నాగ చైతన్య గారు ఒక ప్లస్ అని చెప్తాను. 100% ఇచ్చారు ఇద్దరికిద్దరు ఒకరికి. అలానే సాయి పల్లవి గారి గురించి ఏం చెప్పాలి, ఆవిడ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అలాంటి క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటుంది. ఈ సినిమాలో కూడా 100% ఇచ్చారు. వీళ్ళిద్దరు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా హ్యాట్రిక్ కాంబినేషన్ అని చెప్తా. దేవిశ్రీ ప్రసాద్ గారు కూడా మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. ఎక్కడ ఎంత పడాలో అంతే పడింది. మంచి పెద్ద ఎలివేషన్ సీన్లు ఉన్నాయి, లేకపోతే స్క్రీన్లు చింపేస్తారు, థియేటర్లో స్పీకర్లు పగిలిపోతాయని చెప్పను, కానీ స్టోరీకి ఎంత కావాలో ఎంత డిమాండ్ అవుతుందో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టారు. ఎస్పెషల్లీ సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు మనకి ఏవైతే ఫైట్ సీన్స్ ఉంటాయో, ఏదైతే జెండా ఎగరేసే సీన్ ఉంటుంది ఒక చిన్న బుడ్డోడితో, అలాంటి సీన్ల దగ్గర మాత్రం డిఎస్పీ గారు 100% ఇచ్చారు. అలానే అక్కడ నాగ చైతన్య గారు యాక్టింగ్ కూడా టాప్ నాచ్. చంద్రమోహన్ రెడ్డి గారు మొత్తం వసూలు చేశారు నాగ చైతన్య గారితో. సాంగ్స్ చాలా బాగున్నాయి. మనం విన్నవే సాంగ్స్ ఆల్రెడీ, కానీ వినడం ఒకలా ఉంటుంది, చూసేటప్పటికి ఇంకోలా ఉంటుంది. చూసేటప్పటికి మనం సినిమాలో ఆ స్క్రీన్ ప్లే వల్ల, ఇద్దరు యాక్టింగ్ వల్ల, వాళ్ళిద్దరు కెమిస్ట్రీ వల్ల ఇంకా నచ్చుతాయి. నేనైతే ఎస్పెషల్లీ సాంగ్స్ కోసమే వచ్చాను థియేటర్కి. రేటింగ్ ఏం చేస్తున్నా? రేటింగ్ నేను 2.7 నుండి 3 మధ్యలో ఇస్తా. ఎందుకు అంటే జనాలు ఇవాళ రేపు కమర్షియల్ ఎలిమెంట్స్ కావాలనుకుంటున్నారు, స్లో నరేషన్ని పెద్దగా ఇష్టపడట్లేదు. సో మనకి ఇలాంటి స్టోరీ, ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు యూజువల్లీ స్లోగానే వెళ్తాయి, స్లో పేస్లోనే ఉంటాయి. బాక్స్ ఆఫీస్ నెంబర్లు ఇవేం ఉండవు సినిమాకి. అందుకు చందు గారు సూపర్ తీశారు మూవీ. వి రియల్లీ బిగ్ ఫ్యాన్. థ్యాంక్ యూ సో మచ్. లీడర్ని చూసామండి పర్ఫార్మెన్స్ గురించి చాలా గొప్పగా చూపించారు. సో ప్రతి ఒక్క భారతీయుడు కూడా చూడాల్సిన సినిమా ఇది. ఓకే, సో ఇంకా ఎలా అనిపించింది నాగ చైతన్య గారు? అంటే నాకు తెలిసి చాలా రోజుల తర్వాత ఒక బ్లాక్ బస్టర్ సినిమా. చాలా రోజులు కాదు, నాగ చైతన్య గారు
గారిది ప్రతి సినిమా బ్లాక్ బస్టరే, బట్ వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంటుంది. అక్కడ లవ్ స్టోరీ అండ్ ఇక్కడ ఈ తండేల్లో లాస్ట్ లో నాగ చైతన్య గారు ఏడ్చినప్పుడు రియల్ గానే అంటే ఒక ఎమోషనల్ అయిపోయారా? చాలా. ఓకే, సో అక్కినేని అభిమానులందరికీ ఒక బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చినట్టేనా? ఓకే, ఇంకా మిగతా వాళ్ళ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి? బోట్ సీన్స్ కానీ, జైల్ ఎపిసోడ్స్ కానీ, ఇవన్నీ ఎలా ఉన్నాయి? అన్ని చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు కూడా చూడండి, ఎవరు కూడా మిస్ కాకూడదు. మిస్ అయ్యారు అని అంటే ఒక మంచి సినిమా చూడడం మీరు మిస్ అయినట్టు. సో సాయి పల్లవి గారు తను డాన్స్ చేస్తే మనకు నెమ్మది డాన్స్ చేసినట్టుగానే ఉంటుంది. సో డాన్స్ అంటేనే సాయి పల్లవి అంటేనే డాన్స్ కాబట్టి. అండ్ మన బన్నీవాసు గారు సూపర్ కలెక్షన్స్ వచ్చేస్తాయి. ఇంకా బ్లాక్ బస్టర్, కంగ్రాచులేషన్స్. అండ్ చందు మొండేటి గారు ఆల్ ది బెస్ట్ అండి. సూపర్, చాలా మంచి సినిమా అందజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సాయి బ్రో వచ్చి ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? హాయ్, ఎలా ఉంది? నమస్తే, నా పేరు తల్లాడ సాయి కృష్ణ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ రోజుల్లో కమర్షియల్ సినిమాలకి వాల్యూస్ ఎక్కువ, బట్ దీంట్లో ఏంటంటే మన ఇండియా గురించి, దేశభక్తి గురించి ఉంది. సో గవర్నమెంట్కి నా నుంచి అదే ఫిలిం డైరెక్టర్గా, ఫిలిం మేకర్గా ఇలాంటి సినిమాలకి టికెట్ రేట్ పెంచండి. ఎందుకంటే తప్పులేదు, ఇన్ని కోట్లు పెట్టి మన సినిమా ఇండస్ట్రీని, మన ఇండియా యొక్క దేశభక్తిని ఒక తండేల్ అనే సినిమాలో చూపించడం అనేది చాలా బాగుంది. ఎందుకంటే ఇలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా ఆడియన్స్ వచ్చి చూస్తే కళ్ళెమ్మట ఇది ఖచ్చితంగా నీళ్ళు వస్తాయి. చందు మొండేటి అన్న నిజంగా గ్రేట్ అన్న. ఒక ఇండియన్ పౌరుడిగా ఖచ్చితంగా ఇలాంటి సినిమా ప్రతి ఒక్క పౌరుడు చూడాలి. ఎందుకంటే ఒక దేశభక్తి గురించి, వేరే దేశానికి వెళ్ళిన ఒక వ్యక్తి మన దేశం గురించి తన పడే తపన అనేది ఏ విధంగా ఉన్నదని ఈ సినిమాలో జరిగింది. బేసిక్గా ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది నేను చేయను, కానీ ఈ సినిమాకి ఎందుకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నానంటే ఖచ్చితంగా ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయండి ఆడియన్స్ అందరూ. చాలా బాగుంది. పెద్ద సినిమాలు కోట్లు పెట్టి సినిమాలకి టికెట్ రేట్ పెంచడం కాదు, ఇలాంటి దేశభక్తి కోసం పెట్టే సినిమాకి టికెట్ రేట్ పెంచండి. ఖచ్చితంగా ఆడియన్స్ ఆదరించండి కోరుకుంటున్నాను. అండ్ పైరసీని అసలు ఎంకరేజ్ చేయకండి, అండ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ని అసలు ఎంకరేజ్ చేయకండి. ఎందుకంటే చాలా మంది బాగున్న సినిమాని బాగాలేదని కూడా పోర్ట్రేట్ చేస్తారు, కానీ ఒక్కరు కనుక ఖచ్చితంగా ఈ సినిమాని చూసి ఖచ్చితంగా నచ్చుతుంది. సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం అనేది 2025 జై హింద్. సినిమా అంటే ఇది నాగ చైతన్య బ్యాక్. చందు మొండేటి గారు హ్యాట్స్ ఆఫ్. చందు మొండేటి గారు మీకు దండం. మంచి కంటెంట్ ఉన్న సినిమా నా లైఫ్ లో సినిమా అంటే ఇదే నాగ చైతన్య బ్యాక్. అసలే తండేల్, అసలు రియల్ తండేల్ అబ్బా. నేను అసలు రియల్ స్టోరీ నాగ చైతన్య, సాయి పల్లవి. నాకు ఏడుపు రాదు ఈ సినిమా, కళ్ళ నీళ్ళని ఆగలేనా. ప్రతి సీన్ కి అసలు బ్లాక్ బాస్టర్ ఎమోషన్ వాళ్ళిద్దరు, సాయి పల్లవి ఆ నాగ చైతన్య వాళ్ళని సీట్ చూస్తూ ఉంటే కళ్ళ నీళ్ళు ఆగలేనా. అసలు మంచి కంటెంట్. ఇంకోటి సెకండ్ హాఫ్ లో పాకిస్తాన్ ఫ్లాగ్ ఉందా, హ్యాట్స్ ఆఫ్. ఆ స్టోరీని తీసుకొని నాగ చైతన్య విశ్వరూపా చూపేసిందో. చంద్రబాబు గారు హ్యాట్స్ ఆఫ్. బ్లాక్ బాస్టర్ సినిమా ఒకటే నెగిటివ్ చెప్తే నా కొడుకు చెప్తున్నా. బ్లాక్ బాస్టర్ సినిమా 5 రోజుల 100 కోట్లు రాకపోతే నేను గుండు తీసుకుంటాను. నా పేరు రాకేష్. 5 రోజుల 100 కోట్లు రాకపోతే గుండు తీసుకుంటా. ఒకటి నెగిటివ్ మాత్రం స్ప్రెడ్ చేయకండి. మంచి కంటెంట్ ఉన్న సినిమా శ్రీకాకుళం ఫ్లాగ్ చూపించండు. రాజులమ్మ జాతర సినిమా మాత్రం సూపర్. నాగ చైతన్య అన్న అఖిలేని ఫ్యాన్ లో మంచి హిట్ కొట్టిండు. అంతే అన్న, చాలా కంటెంట్ అన్న. అసలు ఉచితల్లి సాంగ్స్ చేస్తే సూపర్.